రైతుల సంక్షేమానికి బృహత్ ప్రణాళిక ఎమ్మెల్యే చినరాజప్ప. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్ ప్రణాళిక చేపట్టినట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట మండలం కాపవరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. బుధవారం సామర్లకోట మండల వ్యవసాయ అధికారి మురళీధర్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొని ప్రసంగించారు. నిమ్మకాయల రంగనాథ్, అనమల కుమారస్వామి, నిమ్మకాయల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మూసిరెడ్డి శ్రీరాములు కూడా హాజరయ్యారు. వికలాంగులు బస్సు డైరెక్ట్గా 12 గంటలకు స్టార్ట్ అవుతుంది, లేదా మళ్ళీ బస్సు ఎక్కాలి. లేదా అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన సోదరులు, రైతు సోదరులు కానీ పెద్దలు కానీ మహిళకి అందరికీ నమస్కారం. మీ గ్రామంలో మొదటి నుంచి కూడా చిన్న గ్రామం అయినా మరి అన్ని అభివృద్ధి చేయడం ఆలోచించడం అనే కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు కూడా మొత్తం 90 లక్షలు ఇవ్వడంతో మీకు రోడ్డు అని కూడా 10% అయిపోతాయని కూడా ఇంకా ఏమైనా ఉన్నాయి. చిన్న రోడ్డు ఉంటే పని చేసేస్తారు, అనుమానం లేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా 10% చేసి ఎక్కడ ఈ పనులు ఎక్కలేదు అన్నది చేయబోయే విధంగా మనం చేయకుండా చెప్పి మనకి ఈ కార్యక్రమం మీకు అందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మరి రైతు మీకోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఆ రోజు గవర్నమెంట్ రాకముందు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన ఒక కూటమిగా ఏర్పాటు చేసి జనసేన, టీడీపీ, బీజేపీ ఏర్పడి ఒక కొన్ని హామీలు 6 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో రైతానికి 20,000 ఇస్తానని చెప్పి చెప్పండి. అందులో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కలిసి 20,000 ఇవ్వడం జరుగుతుంది. 3వ విడతగా మరి సెంట్రల్ గవర్నమెంట్ 2,000, 6,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం టోటల్ సంవత్సరానికి 20,000 ప్రతి రైతుకి పడుతుంది. అంటే 10 రైతుకి 20,000, 10 ఎకరానికి పడుతుంది. మనం ఎందుకంటే రైతులందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు. రైతులు అప్పులు పాలైపోయి, కోఆపరేటివ్ పోయి, మన బ్యాంకుల్లో కానీ అనేక అప్పులు ఉన్నాయి మనకి. ఎరందరికి రైతులు ఎరందరూ అప్పు నుంచి బయటపడాలంటే ఎక్కువ పంటలు పండించాలి. ఎక్కువ పంట పండించాలంటే కరెక్ట్ టైంకు నీరు ఇవ్వాలి, కరెక్ట్ టైం విత్తనాలు ఇవ్వాలి, కరెక్ట్ టైం ఎరువులు ఇవ్వాలి. అలాగే దాన్ని కొనదాన్ని పండించడాన్ని కొనం. ఇదివరకు కొనివారు డబ్బు ఎదుగులు కాదు. ఇలా కరెక్ట్గా ధాన్యం వచ్చినంటే కొని, అక్కడ ధాన్యం ఎండ వచ్చినంటే కొని, లేదా డబ్బులు కూడా 24 గంటలు డబ్బులు ఎవరు ఇప్పుడు కూడా వేయలేదు. అన్నీ అలాగే చేసాం మనం. అంచేత వేళ మహిళలు కూడా నవ్వుతున్నారు. మీకు కూడా అనేక కార్యక్రమాలు చేయాలి, ఎప్పుడు చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేస్తాం. మీకు తెలుసు కదా, అన్నీ మహిళకి ఏది కాదో చేస్తాం. వేళ మహిళలు కూడా ముందు తీసుకురావాలని అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వేళ చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని ఆదుకోవడం అనేక కార్యక్రమాలు అందరూ కూడా నిర్వహించి కార్యక్రమం తీసుకున్నాం. రేపు కూడా ఎరువులకు ప్రాబ్లం లేదు, ధాన్య కొనుగోలు ప్రాబ్లం లేదు. అలాగే మిషనరీ ట్రాక్టర్ కానీ, చిన్న ట్రాక్టర్ కానీ, స్ప్రేలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదా అందరూ కూడా వేళ రైతాంగాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి రైతులు అందరూ కూడా, ఎందుకంటే రైతులు వేళ వ్యవసాయం దండగా చేసి చాలామంది పోతారు. కాదు, పండగ వ్యవసాయం చంద్రబాబు నాయుడు పండగ చేయాలని చెప్పి వేళ ప్రతి ఒక్కరికి ఒక పండగ వాతావరణంలో వేళ ధాన్యం కొని వేళ డబ్బులు ఇచ్చి ఇవాళ మంచి వాతావరణం ఇంటికి రావడం జరిగింది. మనందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోర్టు అధికారులు కూడా మీకు అందుబాటులో ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ అంతా కూడా దగ్గర పెట్టాం. అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఎక్కడ ఇబ్బంది లేదంటే అధికారికి చెప్తే అధికారులు ఇలా ఫీల్ చేస్తారు జరుగుతుంది. అందరూ కూడా సహకరించవలసిన కోర్టు చదువుతుంది.